హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. చూడండి, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. దీన్ని నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఏమేమి వేసానో చెప్తానేనండి. 2 స్పూన్లు కారం, ఒక అరటి స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 పెద్ద నిమ్మకాయ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేస్తాను, చూడండి. ఇదిగోండి పిల్లలు, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. చూడండి, ఫ్రై కదా, కొంచెం ఆ ముక్కలు వేపడానికి కొంచెం ఆయిల్ కొంచెం పోసుకోండి, పర్వాలేదు. తర్వాత కావాలంటే ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ తీసేసుకోవచ్చు, సరేనా? ఇప్పుడు ఆయిల్ వేడెక్కేటప్పటికి ఇక్కడ మ్యాగ్నేట్ చేశాను కదా, చికెన్ ఇక్కడ మ్యాగ్నేట్ చేశాను కదా, దీంట్లో ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి, చాలు. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఇలా కలిపేసుకొని, కలిపి పెట్టి ఉంచుకోకండి పిల్లలు. మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడే కార్న్ఫ్లోర్ కలుపుకొని వేసేసుకోవాలి వెంటనే. ఇప్పుడు వేస్తున్నాను, చూడండి. ఆయిల్ వేడెక్కింది. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కకి. ఇట్లా పక్కకి తీసేసుకోండి. మొత్తం చికెన్ అంతా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ముందు ఇలా చికెన్ ఫ్రై చేసేసుకొని చక్కగా నిమ్మకాయ, ఒక పెద్దది నిమ్మకాయ, లేకపోతే ఒక చిన్న అయితే 2 నిమ్మకాయలు పిండుకోండి కేజీకి. 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్ పసుపు, ఉప్పు, నిమ్మకాయ అన్నీ కలుపుకొని ఒక పావు గంట ఉంటే చాలు, సరేనా? అలాగంతా చికెన్ అంతా అలాగ ఎర్రగా వేపుకోవాలి. ఇదిగో, ఇంకా చూసారా, ఇట్లా ఎర్రగా చక్కగా వేపుకోవాలి. మొత్తం వేపుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఆ వేపిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ తీయకండి, అది ఆయిల్లోనే వేసేసేయండి. ఆయిల్లోనే కొంచెం పసుపు, 2 ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, దాంట్లో వేసేయండి. దీంట్లో ఆల్రెడీ చికెన్లో వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలకి కొంచెం తగ్గట్టుగా 1 స్పూన్ వేసుకోండి సాల్ట్. మంచిగా వేగనిద్దాం, దోరగా కొంచెం వేగనిద్దాం పిల్లలు. అంటే మరీ దోరగా అవసరం లేదు. దాంతోపాటు చికెన్ కూడా, ఉల్లిపాయ చికెన్ కూడా మళ్ళీ వేగాలి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలిపాం కదా చికెన్లో, మళ్ళీ దీంట్లో అవసరం లేదు, సరిపోతుంది. ఆ ఘాటు సరిపోతుంది. వేగింది కదా, ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాం. ఫ్రై చేసిన చికెన్ని వేసేసుకుందాం.
ఈ ఉల్లిపాయ సాల్ట్ ఇదంతా ముక్కలకి మంచిగా లోపలికి అంటుంది. ఒక 10 నిమిషాలు ఏగనిద్దాం పిల్లలు, మూత పెట్టకండి, ఏగనిద్దాం. ఇదిగోండి పిల్లలు, ఇలా ఏగింది కదా. ఇప్పుడు ఆల్రెడీ 2 స్పూన్లు కలిపాం కదా దాంట్లో. ఇది స్పూనున్నర వేసుకోండి, అంటే కొంచెం ఘాటుగానే ఉండాలి. స్పూనున్నర కారం వేసుకోండి, సరేనా. ఇప్పుడు 2 టీ స్పూన్లు గరం మసాలా, అంతే. గరం మసాలా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఏమేస్తాను చెప్పండి పిల్లలు? కట్ట కొత్తిమీర. కొత్తిమీర అంటుంది, కొత్తిమీర మేడం అని అనుకోకండి. మనకు దొరికినప్పుడే కొత్తిమీర ఎక్కువ తినాలి. దీంట్లో చాలా ఇది ఉంటుందంట. మనకు దొరికినప్పుడే ఎక్కువ తినాలి, దొరకనప్పుడు ఎట్లా తినాం కదా. కొత్తిమీర అమ్మ అనకండి అమ్మాయిలు, పిల్లలు కొత్తిమీర తినండి. కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వేసుకోండి. పుదీనా మట్టుకు వేయకండి పిల్లలు, దీంట్లో ఫ్రైలో పుదీనా వేయకండి. చికెన్ ఫ్రై రెడీ. ఇదిగోండి పిల్లలు, చికెన్ ఫ్రై రెడీ. సూపర్ ఉంటుంది టేస్ట్. మా అమ్మాయి చేసి చెప్తుంది, చూడండి. తప్పకుండా చేసుకోండి, తినండి, సరేనా. చేయాలంటే ఏం చేసుకోవాలి నాకు చెప్పండి, నాకేం చేయాలి? మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లి కొట్టండి, సరేనా. ఇవి చూడండి పిల్లలు, ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది. బాయ్ పిల్లలు. ఇదిగోండి, చూసారా మా అమ్మాయి ఎలా ఊపుతుందో గిన్నె, ప్లేట్ ఎలా ఊపుతుందో చూసారా. సూపర్ స్మెల్ వస్తుందంట. ఇదిగో ఇప్పుడు చికెన్ ఫ్రై టేస్ట్ చేసి మా అమ్మాయి చెప్తుంది. చూస్తూ ఉండండి పిల్లలు, మా వాళ్ళకి ఎక్కువ పెట్టు. ఫ్రై ఎక్కువ కలుపు మా వాళ్ళకి. మా పిల్లలు అసలే అమ్మ చికెన్ ఫ్రై చేసిందని మొత్తం కింద పోగొట్టేస్తున్నావు. ఎక్కువ పెట్టు, ఎక్కువ కలుపు. మా వాళ్ళకి, మా పిల్లలకి పెట్టి ముందు. ఎప్పుడైనా సరే మా పిల్లలకి పెట్టాకే. ఆనారా పిల్లలు, తిన్నారా? ఎలాగుంది? మబ్బు దిగిపోతుంది. ఏంటి కలుపుతున్నావు చెప్పు మా పిల్లలకి. సూపర్ ఉంది. సూపర్ ఉందా? చికెన్ లవర్గా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. అటు ఫ్రై ఫ్లేవర్, ఇటు ఆనియన్ ఫ్లేవర్, కానీ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంది. మా అక్క వాళ్ళ పాపకు పెడతా. ఎలా ఉంది? ఇది ఒక మోగది, మాటలు రానట్టుగా ఉంటుంది.
చాలా బాగుంది. చూసారా? ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేయటం కాదు, చేసుకొని తినాలి పిల్లలు. నేను ఎందుకు ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నాను. ఎమా టేస్ట్ ఉంటుంది పిల్లలు. అంటే బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరూ మంచిగా ఇప్పుడు నేర్చుకునే పిల్లలు మరీ నేర్చుకోని తినచ్చు. చాలా సరేనా? బాయ్. సో ఇలాంటివి ఇంకా మీకు రావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటివి మేము వండిన మీకు ఇంకా నోటిఫికేషన్స్లో రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.